దేవుని వాక్యానికి అండి ఒక ప్యాటర్న్ ఉంది, అంటే ఒక క్రమం. దేవుని వాక్యం ఎవరినైనా ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా అది మనల్ని సరిచేస్తుంది, తర్వాత నేర్పిస్తుంది, ఆ తదుపరి ఆశీర్వదిస్తుంది. మీరు భక్తుల జీవితాల్లో ఏ భక్తుని జీవితంలో చూస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వారి దేవుని వాక్యం, దేవుడు వారిని సరిచేయకుండా, వారికి నేర్పించకుండా వారిని ఆశీర్వదించలేదు. ఎవరైనా సరే, ఏ భక్తుని జీవితంలో అయినా సరే, మనందరం కూడా వాక్యం ఏ విధంగా వింటామంటే, ఇదిగో దేవుని వాగ్దానం వస్తుంది, లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నాకేదో ఒక మాట చెబుతున్నాడు అనే మాటలో, అనే ఆ భావంలో మనం వింటామే. కానీ మొట్టమొదటిగా దేవుని వాక్యం వెలువడుతున్నప్పుడు మనలో కలగాల్సిన ఆలోచన ఏంటంటే, ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఏ విషయంలో నేను బలహీనుడుగా ఉన్నాను, ఏ విషయంలో నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవునికి ప్రతికూలమైనదా ఏదైనా నా హృదయంలో ఉందా అన్న ఆలోచనలో మొదటిగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి.